ఈరోజు మాకున్నటువంటి ప్రాథమిక దర్యాప్తు, మాకు హిందూ సంఘాలకు ఉన్నటువంటి ప్రాథమిక దర్యాప్తులో ఒక ఉన్నతాధికారికి ఈ గో సంతతి అక్రమ రవాణా చేస్తున్న దాంట్లో పార్ట్నరు ఆయన కావాలనేసేసే టోల్గేట్ దగ్గర హిందూ సంఘాలను ఉండనీయకుండా తరిమేయడం, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం చేస్తున్నాడు. దానికి తోడు కొన్ని పత్రికలు కావాలనేసేసి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని, అసలు అక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి వేరు, కానీ నన్ను టార్గెట్ చేసుకొని భారతీయ జనతా పార్టీ నుంచి నేను అక్రమాలకు పాల్పడ్డానని, అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల సస్పెండ్ చేశారని, అట్లాగే నేను వెహికల్స్ని ఆపేసేసి దందా చేస్తున్నాననేసేసి పేపర్లో రాయడం జరిగింది. దీని మీద మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం అయింది. అట్లాగే ఈ సాక్షి పేపర్ కానీ విజేత పేపర్ కానీ వివరణ ఇవ్వకపోతే వాళ్ళ మీద కోర్టును ఆశ్రయిస్తాము. అట్లాగే ఈరోజు కానీ రేపు కానీ లంచ్ మోషన్ కింద ఏవైతే 32 ఎద్దులు వెళ్ళిపోయాయో వాటిని తీసుకురావాలనేసి హైకోర్టును కూడా మేము ఆశ్రయించబోతున్నాము. ఒకటి చెప్తున్నాం పోలీసు వారికి, అయ్యా గోసంతతి అంటే భగవంతుడితో సమానం. ఈరోజు మీ ఇళ్లల్లో పూజలు చేసుకొని ఇంత బొట్లు పెట్టుకొని మేము హిందువులం సంకలు గుద్దుకుంటూ గోసంతతి వ్యాపారం చేయడానికి సిగ్గుండాలి. ఆ మనిషి కొడితే కొన్నాళ్ళే, మీరు కంప్లైంట్లు పెడితే మేము తిరుగుతాం, కానీ భగవంతుడు కొడితే పోలీస్ అధికారులారా మీరు జీవితంలో కోలుకోలేరు. హిందూ సంఘాలు జోలికి వస్తున్నారు. ఇదే పందాలో మీరు వెళ్తే మాత్రం మేము ఒక ఆర్గనైజేషన్, మా ఆర్గనైజేషన్ ఇదే కూటమిలో మాతో ఉన్నటువంటి మా ఆర్గనైజేషన్ భారతీయ జనతా పార్టీ కూడా ఇదే కూటమిలో ఉంది. ఎవరైతే రూరల్ ఎమ్మెల్యే ఉన్నాడో నీకు హెచ్చరిస్తున్నాం, మాది జాతీయ పార్టీ, జాతీయ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూటమిలో ఉన్నాం. మమ్మల్ని టార్గెట్ చేసి డబ్బులు పెట్టి మా మీద తప్పుడు రాతలు రాయిస్తానంటే మేమంటే ఏందో చూపిస్తాం. నువ్వు పోర్ట్లో చేసే అక్రమాలన్నీ మా దగ్గర ఉన్నాయి, నువ్వు ఎట్లా ఎమ్మెల్యే కూడా ఉన్నాయి, మొత్తం బయట పెడతామనేసి హెచ్చరిస్తున్నాం.